మీరు పేటీఎం వాలెట్ లేదా పేటీఎం పేమెంట్ బ్యాంక్ ని వాడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 31న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ప్రధాన వ్యాపార పరిమితులను విధించింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 29 తర్వాత నుండి పేటీఎం వాలెట్ అలాగే పేటీఎం పేమెంట్ బ్యాంకులలో క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ చేయడం నిషేధించింది. మరి ఈ సర్వీసెస్ ని వాడేవారి పరిస్థితి ఏంటి? మొదటగా పేటీఎం వాలెట్స్. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా పేటీఎం వాలెట్ లో ఉన్న బ్యాలెన్స్ ని యూపీఐ పేమెంట్స్, మొబైల్ రీఛార్జ్ అలాగే మిగిలిన సర్వీసెస్ కి వాడవచ్చు. కానీ ఫిబ్రవరి 29 తర్వాత మీ వాలెట్ లోకి మనీని యాడ్ చేయలేరు. అంటే వాలెట్ టాప్అప్ చేయడం, ఇతరుల నుండి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవడం చేయలేరు. పేటీఎం పేమెంట్ బ్యాంక్ ఫిబ్రవరి 29 వరకు పేటీఎం పేమెంట్ బ్యాంక్ అకౌంట్ లోకి మనీని డిపాజిట్ చేయవచ్చు. మనీ ట్రాన్స్ఫర్, బిల్ పేమెంట్స్ మరియు ఇతర ట్రాన్సాక్షన్ చేయవచ్చు. ఫిబ్రవరి 29 తర్వాత ఈ సర్వీసెస్ అన్ని నిలిపివేయబడతాయి. మిగిలిన బ్యాలెన్స్ ని వేరే బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కొంతమంది పేటీఎం ఫాస్టాగ్స్ ని వాడుతున్నారు. ఫాస్టాగ్ లో ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంటే దానిలో ఉన్న మనీ అయిపోయేంత వరకు యూజ్ చేయవచ్చు. కానీ కొత్తగా మనీని యాడ్ చేయలేరు. పేటీఎం ద్వారా ఎవరైనా లోన్స్ తీసుకుని ఉంటే యాజ్ పర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం తిరిగి చెల్లించాలి.